గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, త్వరలో పాడ్ కార్లు, బ్యాటరీ లేదా విద్యుత్తో పాడ్ కార్ పనిచేస్తుంది. ఒక పాడ్ కార్లో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు టచ్ ప్యాడ్ల మీద తన గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. వేగం గంటకు 40 కిలోమీటర్లు. 2 ఎలివేటెడ్ కారిడార్లలో 14.8 కిలోమీటర్లలో ఏర్పాటు. 1480 కోట్ల రూపాయల అంచనా వ్యయం. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్కు చెక్కు. రోజు 1,00,000 మంది ప్రయాణం. హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రణాళిక డిపిఆర్ సిద్ధం. త్వరలో సర్కారుకు అందజేత. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ నత్తను తలపించే వేగం. ఈ పరిస్థితికి మెట్రో రైలు కొంతవరకు చెక్ పెట్టినా ఐటీ కారిడార్లో మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు బహుళజాతి సంస్థల్లో విధులకు బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక మార్గాల్లో నేరుగా వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి వ్యవస్థనే రంగంలోకి అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ సంకల్పించింది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ పిఆర్టీ లేదా పాడ్ ట్యాక్సీ పేరుతో కొత్త రవాణా వ్యవస్థను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్ కార్ లేదా పాడ్ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు 1,480 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించి నిధులు కోరనున్నట్లు తెలుస్తుంది. 2వ దశ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా 2029 లక్షం పాడ్ కార్లను ఈ విధంగా విద్యుత్తోటి ఈ విధంగా బ్యాటరీ లేదా విద్యుత్తో పాడ్ కార్లు పనిచేస్తున్నాయి. ఇందులో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. ఈ విధంగా ట్రాఫిక్ జామ్ను నియంత్రించడానికి హైదరాబాద్లో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. తీవ్ర ఇబ్బందులు. ఈ విధంగా దీనికి మెట్రో రైలు కొంత ఉపశమనం లభించినా ఇంకా పూర్తి స్థాయిలో మనకు ఉపశమనం లభించలేదు అన్నట్టుగా దానికి ఆల్టర్నేట్గా ఇంకా ఇక్కడ ఐటీలో జాబ్ చేసే వాళ్ళు ఈ విధంగా మెట్రో రైలు నుంచి ఈ విధంగా వాళ్ళ సంస్థల వరకు ఈ విధంగా ఈ కార్లను ఈ బ్యాటరీ విద్యుత్ పాడ్ కార్లను ఉపయోగించుకునేందుకు ఈ విధంగా కొత్తగా మెట్రో రైలు సంస్థ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇంకా ట్రాఫిక్ని తగ్గించే విధంగా ఈ సంస్థ మెట్రో రైల్ సంస్థ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఏఐ నాయక రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన. పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ. 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలీసా అనే చాట్బాట్ తెరపైకి. టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమనాయిడ్ రోబో పోటీ. ఏఐ అల్గారిథమ్స్ ద్వారా జరిపే పాలనకు అల్గోక్రసీపీగా పేరు. మనం ఏ ప్రశ్న అడిగినా టక్కున జవాబిచ్చే చాట్జీపీటీ, వాట్సాప్లో కనిపించే మెటా ఏఐ ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేంద్రంలో మోడీకి పోటీగా ప్రధాని పదవికి పోటీ పడితే ఇక్కడ రేవంత్కో చంద్రబాబుకో ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే ఊహించడానికే వింతగా ఉంది కదూ. మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్న నానుడి చందంగా ఇప్పటికే ప్రతిపాదన దశలోనే ఉన్న ఈ ఆలోచన భవిష్యత్తులో నిజం కావచ్చు. ఏమో ఏఐ ఎప్పటికైనా ప్రధాని కుర్చీ ఎక్కవచ్చు. ఈ విధంగా పాశ్చాత్య దేశాల్లో ఏఐ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఉంది రోబో రూపంలో ఏఐ టెక్నాలజీతోటి. ఈ విధంగా ఇక్కడ రానున్న రోజుల్లో ప్రధాని పోటీకి కూడా ఏఐని వాడే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు, టెక్నాలజీ రూపంలో అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా భవిష్యత్తులో ఏఐ రోబో రూపంలో ఈ విధంగా ఏదో సీఎం అది లేదంటే ప్రధానమంత్రి పొజిషన్లో కూడా చూడొచ్చేమో అన్నట్టుగా ఇక్కడ ఊహాగానాలు వస్తున్నాయి. సింగపూర్ బోట్లో మూసీ తలుపులు. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అక్కడి నదిలో బోటులో ప్రయాణించారు. హైదరాబాద్లో మూసీ నది సుందరీకరణ ప్రయత్నాల్లో ఉన్న సీఎం సింగపూర్ సిటీ స్టేట్ రివర్ పునరుజ్జీవానికి అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిశీలించారు. నదిలో పడవలో ప్రయాణిస్తూ అక్కడి అధికారులు అవలంబించిన విధానాలను తెలుసుకున్నారు. కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో చారిత్రక కట్టడాలను సంరక్షిస్తూ నీటి నిర్వహణలో గొప్ప పురోగతి సాధించడం చారిత్రాత్మకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వీడియోను సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విధంగా సింగపూర్ బోటులో మూసీ తలుపుల విధంగా అక్కడ సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అక్కడి నదిలో బోటులో ప్రయాణించారు. హైదరాబాద్లో మూసీ నది సుందరీకరణ ప్రయత్నాల్లో ఉన్న సీఎం సింగపూర్ సిటీ స్టేట్ రివర్ పునరుజ్జీవానికి అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిశీలించారు. ఈ విధంగా అక్కడ నదిలో సింగపూర్ సిటీలోని నదిలో
ప్రయాణించాడు బోటులో. ఈ విధంగా అక్కడ దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిరో అదేవిధంగా మూసీని కూడా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని అక్కడి పరిసర ప్రాంతాలను పరిశీలించి ఈ విధంగా మన మూసీ నది అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఒక నిర్ణయానికి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి భారీ ఐటీ పార్కు 450 కోట్లతో హైదరాబాద్లో నిర్మాణానికి అంగీకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ ప్రకటన. ఈ సంస్థకు హైదరాబాద్లో ఇప్పటికే 3 యూనిట్లు. ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన. రాష్ట్రానికి 3,950 కోట్ల పెట్టుబడులు. నేడు స్విట్జర్లాండ్లోని దావోస్కు రేవంత్ బృందం. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరు. దావోస్లో పెట్టుబడులపై భారత్ భారీ ఆశలు. సదస్సుకు 5 కేంద్ర మంత్రులు, 3 సీఎంలు, 100కు పైగా సీఈఓలు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. 450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్లూ చీఫ్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో ఉండనున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ హైదరాబాద్లో తమ పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించింది. సింగపూర్ కేంద్రంగా ఈ విధంగా ఇక్కడ సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ విధంగా ఇక్కడ క్యాపిటల్ ల్యాండ్ కంపెనీతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అక్కడి ప్రభుత్వం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖంగా ఉండడం, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ భారీ పెట్టుబడులతోటి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఈరోజు దావోస్ వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. సింగపూర్ పర్యటన ముగించుకొని ఈ విధంగా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడ జరిగే 4 రోజుల పాటు ఇక్కడ విధంగా వివిధ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులను ఉద్దేశించి చర్చలు ఆర్థిక సదస్సు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దీని నుంచి భారత్ భారీగా పెట్టుబడులు ఆశించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సమావేశం సందర్భంగా. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా తెలంగాణ గొప్పతనాన్ని వివరించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చు. కాల్పుల విరమణతో గాజాలో ప్రశాంతత. 3 బందీల పేర్ల విడుదలలో హమాస్ ఆలస్యం. అప్పటి వరకు దాడులు జరిపిన ఇజ్రాయెల్, 26 మంది మృతి. తేడాలొస్తే మళ్లీ యుద్ధం నెతన్యాహు. ఈ విధంగా కాల్పుల విరమణతో గాజాలో ప్రశాంతత. 3 బందీల పేర్ల విడుదలలో హమాస్ ఆలస్యం. ఈ విధంగా 3 బందీల పేర్లలో ఆలస్యం చేయడం వల్ల హమాస్ ఈ విధంగా గాజాలో అప్పటి వరకు దాడులు జరిపింది ఇజ్రాయెల్. ఆ దాడులు జరిపిన కారణంగా 26 మంది మృతి చెందిన. ఈ విధంగా ఇంకా తేడాలు వస్తే ముందు మళ్ళీ యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు నెతన్యాహు తెలియజేసినట్టుగా చూడొచ్చు. సైఫ్పై దాడి చేసింది బంగ్లాదేశీయుడే. తానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో అరెస్టు. కోర్టులో హాజరు. 5 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి. సైఫ్పై దాడి చేసింది బంగ్లాదేశీయుడే అని ఇక్కడ ఆయన నేరం ఒప్పుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కోర్టులో హాజరు. మరో 5 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి. పోలీస్ అకాడమీలో ఇండోర్ షూటింగ్ రేంజ్ వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బాబుకు మోడీ కొండంత అండ. 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు. ఏపీలో ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా. ఈ విధంగా ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా పాల్గొని ఈ విధంగా ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ మీకు అండగా ఉన్నాడన్నట్టుగా చంద్రబాబు ఈ సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు అమిత్ షా. ఈ విధంగా ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ అమిత్ షా ఆ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తామన్నట్టుగా అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియజేసినట్టుగా చూడొచ్చు. ట్రంప్ వచ్చేస్తుండు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ అవకాశం. కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కూడా గతంలో దరఖాస్తు చేసుకుని వారికి మరో ఛాన్సు. రేపటి నుంచి 24 వరకు గ్రామ సభల్లో స్వీకరణ. ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ అవకాశం. కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కూడా ఈ విధంగా గతంలో దరఖాస్తు చేసుకుని వారికి మరో ఛాన్స్. ఈ విధంగా ఇక్కడ రేపటి నుంచి 24 వరకు గ్రామ సభల్లో స్వీకరణ. ఈ విధంగా రేపటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల్లో ఇక్కడ మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లకు అదేవిధంగా రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ట్రంప్ వచ్చేస్తుంటూ H1B నుంచి పనామా కాలువ, గ్రీన్లాండ్ స్వాధీనం దాకా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు. చైనా భారత్ వాణిజ్య పన్నులపైన ధ్వజం. రివెంజ్ ట్యాక్సుల హెచ్చరిక. ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై ట్రంప్ 2.0 పాలన ప్రభావం.
భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10:30కి ట్రంప్ ప్రమాణం హాజరు కానున్న మస్క్, జుకర్బర్గ్, ట్రంప్ విందుకు ముఖేష్ నీతా. ఈ విధంగా ట్రంప్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇక్కడ ఫలితాల్లో విజయం సాధించిన సందర్భంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఈరోజు రాత్రి 10:30 అదేవిధంగా ఇక్కడ వివిధ అంశాలు ఆయన ముందున్నట్టుగా చూసుకోవచ్చు. అయితే H1B నుంచి పనామా కాలువ, గ్రీన్లాండ్ స్వాధీనం దాకా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, చైనా భారత్ వాణిజ్య పనులపైన ధ్వజం, రివెంజ్ ట్యాక్సుల హెచ్చరిక, ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై ట్రంప్ 2.0 పాలన ప్రభావం, ఇవన్నీ ఆయన ముందున్న వాటి గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఆయన ఇదే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు ట్రంప్. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు, కానీ మొండివాడే రాజు అయితే విషయం ఏదైనా నిక్కచ్చిగా అభిప్రాయం చెప్పి నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకునే డొనాల్డ్ ట్రంప్ను ఆయన విమర్శకులు మొండివాడు అని అంటారు. అలాంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సోమవారం మళ్ళీ బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు అంటే ఈ విధంగా ఆయనకు మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారంట. అయితే అలాంటి మొండివాడే ఇక్కడ ట్రంప్ అన్నట్టుగా అక్కడి అమెరికా వాసులు ఇప్పుడు పేర్కొన్నట్టుగా చూసుకోవచ్చు. ఇంత విమర్శకులు కూడా ట్రంప్ను ఆయన విమర్శకులు మొండివాడ అనే అంటారు. ఈ విధంగా మొత్తం మీద ట్రంప్కు మొండివాడ అని పేరు అయిందంట. ఈ విధంగా మొండివాడు ట్రంప్ ఈ విధంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం మరోసారి చేయబోతున్నాడు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఎవరి కిల్లానో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ముక్కోనపు పోటీ. గత అసెంబ్లీ ఇటీవలి లోక్సభ ఎన్నికలకు పార్టీల ఓట్ల శాతాల్లో భారీ తేడా మెరుగుపడ్డ బీజేపీ కాంగ్రెస్ మళ్లీ గెలుపుపై ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు, 5న పోలింగ్. మురికివాడల్లోని జనం, ఆటో క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు వైపు, మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు కమలం పార్టీ వైపు, మైనారిటీలేమో కాంగ్రెస్ వైపు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల్లో ఎవరు ఏ వైపు ఉన్నారో అనే ప్రశ్నకు ఈ విషయాలే వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తుంది. నామినేషన్ల ఈ విధంగా ఈసారి గట్టి పోటీ ఇవ్వనున్నాయి ఆఫ్కు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఈ విధంగా అక్కడ ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా ఈరోజు చివరి తేదీగా నామినేషన్లు జరగబోతున్నాయి. ఈ విధంగా నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు, 5న పోలింగ్. ఈ విధంగా ఇక్కడ ఫిబ్రవరి 5న ఎలక్షన్లు జరగబోతున్నాయి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు. ఈ విధంగా మొత్తం మీద గట్టి పోటీ ఉన్నది. ఇక్కడ మిగతా ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ కూడా పుంజుకుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క వర్గం ఒక పార్టీ వైపు చూస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏ పార్టీ గెలుస్తుందో అన్న అనుమానాలు ఇక్కడ ఉన్నాయని చూసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. 10 రోజులుగా నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు, కౌంటర్లను మూసివేసిన ప్రైవేట్ హాస్పిటళ్లు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించనందునే త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత. వైద్య చికిత్సలు లేక పేద రోగుల ఇబ్బందులు, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు. ప్రభుత్వం తీరు దురదృష్టకరం. హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో చెల్లించనందునే పెండింగ్. ఏడాదిలో 1130 కోట్లు చెల్లించాం, సమస్యను పరిష్కరిస్తాం. దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. 10 రోజులుగా రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలను నిలిపివేశాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ కౌంటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే చికిత్స లభిస్తుందన్న ధీమా ఇప్పుడు రోగుల్లో కనిపించడం లేదు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందిన రోగులు ఇప్పుడు ఈ పథకం పరిధి 10 లక్షలు పెరిగిన ఉపయోగం లేకుండా పోతుందని వాపుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత వారం రోజులుగా అత్యవసరమైతే తప్ప ఇతర వైద్య సేవల కోసం రోగులు ఆసుపత్రులకు వెళ్ళలేదు. దాంతో పాటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ ఐపీ భారీగా పడిపోయాయి. ఇప్పుడు రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అయితే ఆసుపత్రులకు వచ్చిన రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఈ విధంగా 10 రోజులుగా నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఈ విధంగా ఆరోగ్య సేవలకు బ్రేక్. ఈ విధంగా వాళ్ళకు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా జరిగే వైద్య సేవలు నిలిపివేసినట్టుగా చూసుకోవచ్చు అక్కడి యాజమాన్యాలు. ఈ విధంగా తద్వారా ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఇంతకుముందుకు 5 లక్షల వరకే ఉన్న వైద్య సేవలు
దాన్ని ప్రభుత్వం 10 లక్షల వరకు పెంచింది. అయినా కూడా అక్కడి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో ఈ విధంగా ఇక్కడ ఎలాంటి వైద్యం అందలేకపోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక ఒక డయాలసిస్ తప్ప రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలను నిలిపివేశాయి. విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ కౌంటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే చికిత్స లభిస్తుందన్న ధీమా ఇప్పుడు రోగుల్లో కనిపించడం లేదు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉంటే దాన్ని ప్రభుత్వం 10 లక్షల వరకు చేసింది. అయినా కూడా ఉపయోగం లేకపోతుందని వాపోతున్నారు. ఈ విధంగా ఇక్కడ బకాయిలు చెల్లించకపోవడంతో ఇక్కడ యాజమాన్యాలు నిలిపివేసినట్టుగా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ జీవిత బీమా మరియు ఆర్థిక అవసరాలన్నింటికీ ఎల్ఐసి వద్ద పరిష్కారాలు ఉన్నాయి. ఎండోమెంట్ ప్లాన్స్, ఎల్ఐసి వారి సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, ఎల్ఐసి వారి కొత్త ఎండోమెంట్ ప్లాన్, ఎల్ఐసి వారి కొత్త జీవన్ ఆనంద్, ఎల్ఐసి వారి జీవన్ లక్ష్య, ఎల్ఐసి వారి జీవన్ లాభ్ ప్లాన్, ఎల్ఐసి వారి బీమా జ్యోతి, ఎల్ఐసి వారి జీవన్ ఆజాద్, ఎల్ఐసి వారి మైక్రో బచత్. ఈ విధంగా ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎల్ఐసి కంపెనీ ఎల్ఐసి యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు వాళ్ళ ప్లాన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.